శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే మాస ఫలితాలు గమనిద్దాం. ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో యాస్టీజ్గా 3వ స్థానంలో శనితో పాటు రవిగ్రహం కూడా రావడం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా ప్రభుత్వ ప్రోత్సాహాన్ని, అధికారుల యొక్క సహకారాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 3వ స్థానం అన్నది జాతకుని యొక్క మేధస్సుని చెప్తూ ఉంటుంది. అతను తీసుకునే నిర్ణయాలు, అతను ఆలోచన విధానం, ఒక పని ఏ విధంగా చెయ్యాలి, ఎంత ధైర్యం దానికి కావాలి, ఇవన్నీ కూడా 3వ స్థానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఒక పని ప్రారంభించే ముందు జాతకుడి యొక్క 3వ స్థానం బాగులేనప్పుడు కంపల్సరీగా ఆ పని మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అటు భాగ్యాధిపతితో పాటు ధనాధిపతి కూడా 3వ స్థానంలో సంచరించడం వల్ల ధనం సంపాదించడానికి కొరకు ఏదైనా వృత్తి వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పోటీతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు, అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, రన్నింగ్ చేయడం, ఈ స్పోర్ట్స్ మ్యాన్ సంబంధించింది, అంటే క్రీడారంగం వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఏదన్నా ఒక మిలిటరీలోనో నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి దాన్ని ప్రవేశించాలనుకున్నా, ముఖ్యంగా రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం కోసం మరి సివిల్స్ లాంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవాలంటే ఇటువంటి గ్రహస్థితిలో మీరు పని ప్రారంభించడం వల్ల మరి ధనుసు రాశి వారికి అతి కష్టం మీద పని సక్సెస్ అవుతుంది. అది కష్టంతో కూడుకునే, అంటే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది 5 రోజులు 10 రోజులు 5 కాకుండా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితే సాధించగలిగే వృత్తులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. నిరంతరం కఠిన శ్రమతో పాటు కఠిన నియమాలు కూడా పాటించి అనుకున్నది సాధించే ప్రయత్నం నెరవేరుతూ ఉంటారు. ఈ విధంగా ఈ ధనుసు రాశి వారు మరి వాటి పేరులోనే ధనుసు రాశి ఉంది కాబట్టి ఒక అర్జునుడు, ఒక అశ్వత్థామ ఎంత కఠిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఎంత కఠిన నియమంగా వాళ్ళు అనుకున్న సాధిస్తారో, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి మన శని ప్లస్ రవిగ్రహాల ప్రభావం మీరు మీ యొక్క ప్రయత్నానికి ఇవి చక్కగా సహకరించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మార్చి 15తో రవి 4వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఈ మార్చి 29తో మళ్ళా మీకు అర్ధాష్టమ శని ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే గత 2.5 సంవత్సరాలుగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెలతో మరి చతుర్థ స్థానంలోకి అర్ధాష్టమ శనిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక విధంగా శని మీనరాశిలోకి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా ధనుసు రాశిలో కూడా ప్రవేశించినట్టే భావించారు. ఎందుకంటే మీనరాశికి ధనుసు రాశికి కూడా గురువు అధిపతి అవుతుంటాడు. అందువలన ఒక గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అదే భావాన్ని కలిగినటువంటి వేరే రాశి మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి అటు అర్ధాష్టమ శని, దానితో పాటు జన్మశని కూడా నడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మరి మీ యొక్క ప్రయత్నం ఏదన్నా ఉంటే ఈ నెలాఖరులోపు ప్రయత్నం చేసుకుంటేనే తప్ప మీరు ఉద్యోగంలో ప్రవేశించడం కానీ అనుకున్నది సాధించడంలో కానీ చాలా వరకు అవకాశం ఉంటుంది. పొరపాటున మీకు మీ అర్హతకు తగ్గ విధంగా మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం ఈ నెలాఖరులోపు రాకుండా ఉంటే, అంటే మార్చి నెలాఖరులోపు మీరు ఏదో ఒక ఉద్యోగంలో చేరకుండా ఉంటే కంపల్సరిగా దాని తర్వాత మీరు మళ్ళీ ఉద్యోగం సంపాదించడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నదో పెద్దదో మీ అర్హతకు తగినదో కాదో ఏదో ఒక ఉద్యోగంలో వీలైతే మార్చి 15 లోపు చేరండి. అంతగా కాకపోతే నెలాఖరు లోపన్న చేరండి తప్ప దాని తర్వాత మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇక మనకి చతుర్థ స్థానంలో శుక్రుడు, బుధుడు, రాహు ఈ ముగ్గురు కూడా గొప్ప మిత్రులు మాట. అటువంటి మిత్రులు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ సమయంలో మీరు మీ స్థాయి కన్నా గొప్పదైనటువంటి ఒక గృహం కొనుక్కోవడం కానీ, ఒక ఖరీదైనటువంటి లగ్జరీ కార్ లాంటిది కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే
ఒక విహారయాత్ర, ఒక వినోదయాత్ర అంటే బాగా లగ్జరీతో కూడుకున్నటువంటి ప్రదేశంలో స్టే చేయడం, అక్కడ సకల సౌకర్యాలు కలిగినటువంటి 5 స్టార్ హోటల్స్ లాంటిదో స్టే చేయడానికి ఈ గ్రహస్థితి మీకు అంటే మీలో ఉన్నటువంటి సరదాలు తీర్చుకోవడానికో, కోరికలు తీర్చుకోవడానికో ఈ గ్రహస్థితి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వబోతుంది. అయితే ఏదన్నా మాత్రం ఈ శుక్రుడు షష్టాధిపతి అవ్వడం వల్ల కొంతవరకు మీ స్థాయికి మించి ఖర్చు అవ్వడం జరుగుతుంది కాబట్టి కొంత అప్పు చేయడం కూడా జరుగుతుంది. ఈ కారణం వల్ల ఈ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. మీ బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు నెలకి ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టగలరో అంతకే రుణంకి వెళ్ళి అటు గృహమైనా ఒక వాహనం అయినా కొనుక్కోండి తప్ప ముందుగా ఊహల్లోకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ప్రస్తుతం నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాం, ఒక నెక్స్ట్ ఇయర్ ఒక 5 లక్షలు సంపాదించవచ్చు, అప్పుడు ఈజీగా కట్టొచ్చని మీ కమిట్మెంట్ నెలకి 4 లక్షలు పెట్టుకుంటే మొత్తానికి ఉన్నది అది కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ మాత్రం ధనుసు రాశి వారికి కంపల్సరీ. పొగడ్తలకి లొంగకుండా మీ స్థాయిని మీరు తెలుసుకొని ఉన్నంతలో ఖర్చు పెట్టుకుంటే మీ అంత సుఖమైన జీవితంలో మరొకటికి రాదు. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది.